సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మహానాడు చాలా హాస్యాస్పదంగా, అంటే ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా జరిగినటువంటి మహానాడుకి ఇవాళ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే మీరు పెట్టినటువంటి ఆ మీటింగ్ ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉందంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి కూడా అరే ఎంత విజనరీని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని, సీఎంని పక్కన పెట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు, ఎలాంటి కామెడీ వ్యక్తులతో మాట్లాడించారు అని అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు. ఒక్కసారి అంటే మీ మహానాడు పెట్టుకోవడానికి మీ ఉద్దేశం ఏంటని మీరు పెట్టారు అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైతే క్లారిటీ ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు ఈ 2 సంవత్సరాలు ఉద్ధరించిందేంటి, ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేంటి, ఈ 2 సంవత్సరాలు సంక్షేమం కోసం చేసిందేంటి, అది చెప్పట్లేదు ఎక్కడానా. పోనీ రాబో రోజులలో ఏమన్నా చేస్తాము, రాబో రోజుల్లో ఉన్నటువంటి పథకాలు ఇవ్వలేనివి ఏమన్నా ఇస్తాము, మహిళలకి రక్షణ కల్పిస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు అనడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సమానం అవ్వనటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడించి మీ స్థాయిని, మహానాడు స్థాయిని తగ్గించినటువంటి క్రెడిబిలిటీ ఎవరికన్నా దక్కుతుందయ్యా ఈ రాష్ట్రంలో అంటే మన సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే వాళ్ళంతా అమాయకులు అనుకొని వాళ్ళ చెవులో పూలు పెడదామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంది. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 1164 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారంటే మీరు ఎందుకు మహానాడు పెట్టారు అని అనేది క్లారిటీగా అర్థమైపోయింది. స్త్రీ శక్తి కోసం మాట్లాడుతున్నారు. అక్కడ చాలా ఉద్ధారకులు, స్త్రీల కోసం పోరాడి శ్రమించినటువంటి ఉద్ధారకులు ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని కొన్ని మాటలు అడుగుతాను ఒక మహిళగా. స్త్రీ శక్తి అంటే మీ దృష్టిలో ఏంటి సార్? లోకేష్ బాబు గారు మీ దృష్టిలో ఏంటండి? మీ మహానాడికి మహిళలు రావట్లేదని చెప్పేసి మీరు మంది ఇచ్చినా రావట్లేదు, బిర్యానీలు ఇచ్చినా రావట్లేదు, జనాలు రావట్లేదని చెప్పేసి కొన్ని ఏరియాలో ఎంత సిగ్గు చేయదంటే రికార్డింగ్లు కూడా పెట్టి పిలిపించుకుందామని. అంటే మీకు ఒక స్త్రీకి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటనేది మీరు పెట్టినటువంటి రికార్డింగ్ డాన్సులు బట్టి అర్థమైపోతుంది కదండి. నాకు అర్థమవట్లేదు. ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ స్త్రీ శక్తి ఎలా ఉంటదనంటే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలి, అది మీ దృష్టిలో స్త్రీ శక్తి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అసలు మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని తగ్గించడానికే పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి మీ పర్ఫార్మెన్స్లు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాల్సింది మీ తండ్రి కొడుకులకి ఇవ్వాలా భాస్కర్ అవార్డు, కానీ ఇంకంతకన్నా బెటర్ అవార్డులు ఏమన్నా ఉంటే అంత పర్ఫార్మెన్స్ చేశారు. అంటే ఈ పర్ఫార్మెన్స్ ఏదో రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సంక్షేమం మీదో అభివృద్ధి మీదో లేదు, మేము రాబో తరాలకి ఇది చేయబోతున్నామని చెప్పినటువంటి విషయంలో చేసినుంటే చాలా బాగుండేది. నిన్న అనిత గారు అంటున్నారు పార్లమెంటులో 33% పెట్టినా పెట్టకపోయినా మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో 2029లో మేము చేయబోతున్నాము అని అన్నారు. అనిత గారు, నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. అసలు మీకు హోంమంత్రి పదవి ఎలాగొచ్చిందో పోనీ అదన్నా మీకు క్లారిటీ ఉందా? మీరు జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ బాబు గారికో చంద్రబాబు నాయుడు గారికో కాదు. ఎందుకంటే
ఒక దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇవ్వడం మూలాన మీకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. అదే నిజంగా మీ మీద అంత ప్రేమ ఉన్నట్లయితే, అంత కన్సర్న్ ఉన్నట్లయితే మీకు గతంలో మంత్రి కూడా ఇవ్వలేదు కదా. అలాంటిది మీకు ఇవాళ హోంమంత్రి పదవి ఇచ్చారు అని అంటే అర్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాం అంటే 2019 నుంచి 24 వరకు మహిళల కోసం ఆయన 33 ఏంటి 50% ఇచ్చినటువంటి వ్యక్తి. ఎంతో మంది హోంమంత్రులను చేశారు, ఎంతో మంది మంత్రులను చేశారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు, మహిళా కమిషన్స్ ఇచ్చారు, డైరెక్టర్స్ ఇచ్చారు, సర్పంచులు చేశారు, ఎక్స్ చైర్మన్లని చాలా మందిని చేశారు. సో ఇవాళ ఏది పడితే అది మాట్లాడాలి. జగన్